ఏఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ టేకప్ చేద్దాం. ప్రభుత్వ ఆఫీసుల్లో సంతకాలకు వేలం పాటలు, ఫైల్ కదలాలంటే లంచం, సంతకం కావాలంటే లంచం. ఈ కరప్షన్ రాక్షసిపై స్వయంగా స్వపక్ష నేతలే గొంతు చించుకుంటున్నారు. అవినీతి అనకొండలు రెచ్చిపోతున్నారని పాలకులే కన్నెర చేస్తున్నారు. ఏపీలో అధికారులు ప్రజాప్రతినిధుల మాట వినడం లేదా? ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పాతుకుపోయిందే. పాలకుల ఆవేదన ఏంటి? ప్రజల అవస్థలేంటి? ఇది విపక్షాలు చేసే రాజకీయ విమర్శ కాదు, ప్రతిపక్షాలు చెల్లే బురద కాదు. అధికారంలో ఉన్న సొంత నేతలే గుండెలు బాదుకుంటున్న ఆక్రోశం. ఏపీలో అధికార పీఠాలు మారినా, పాలకులు మారినా అదే అవినీతి, అదే ఆనవాయితీ. పాలకులు మారారు, పరిపాలన మారింది, కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి మరకలు అలానే ఉన్నాయి. లంచాల దందా మారడం లేదు, దొంగ రిజిస్ట్రేషన్లు ఆగడం లేదని స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆవేదనతో రగిలిపోతున్నాడు. పోలీసులు కూడా అవినీతికి అలవాటు పడి చర్యలు తీసుకోవడం లేదని వరదరాజులరెడ్డి వర్రీ అవుతున్నారు. ఎమ్మెల్యే ఆవేదన ఒకెత్తైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో వెళ్లగక్కిన బాధ మరీ ఘోరం. తాను చెప్పినా అధికారులు వినడం లేదని, పనులు చేయడం లేదని గతంలో మండిపడ్డారు. అయినా అధికారుల్లో మార్పు రాకపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి అవినీతి అధికారులకు చివాట్లు పెడుతున్నారు. మంత్రి వస్తేనే పనులు చేస్తారా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నిజానికి మంత్రి, ఎమ్మెల్యే చేసినవి వట్టి విమర్శలు కావు, వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి కుళ్లుకు సజీవ సాక్ష్యాలు. అధికారం చేతిలో ఉన్నవారే ఇలా ఆవేదనతో రగిలిపోతుంటే అసలు ఏపీలో నడుస్తోంది ప్రజాపాలన లేక అధికారుల రాజ్యమా? కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే ఇక సామాన్యుడికి ఏమాత్రం న్యాయం అందుతుందో ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణలో కూడా సామాన్యుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఆఫీసుకు కానీ పోతే ఏమన్నా విలువ ఇస్తురా? ఫైల్ కింద డబ్బులు పెట్టకుంటే పని అవుతుందా? ఇప్పుడు ఆ లంచం కూడా రకరకాల రూపాలు మారింది. గతంలో లాగా డబ్బులు తీసుకుంటలేరు, అది పట్టుబడతామనే ఉద్దేశంతో వాళ్ళ డ్రైవర్లతోనో ఎవరితోనో ఒకరితోని డబ్బులు తీసుకుంటున్నారు. అంటే లంచం లేని ఒక చాణక్యుడు అంటాడు, నీళ్లలో ఉన్న చేప నీళ్లు దాగిందా లేదా ఎట్లా చెప్పలేమో, ప్రభుత్వ శాఖల్లో అవినీతి అలా ఉంటుంది అని చాణక్యుడు చెప్పిండు. ఆ విధంగానే తయారైంది. వీళ్ళు ఎన్ని రకాలుగా అంటే 1000 తలల రాక్షసునిలాగా అవినీతి కూడా 1000 తలలకు అన్ని డిపార్ట్మెంట్లలో శాఖోపశాఖలుగా విస్తరించి వేళ్ళూను కొనిపోయింది. అది సామాన్యుని రోజు రోజుకు పీల్చి పిప్పి చేస్తుంది. మంత్రులకు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, మీ మాటనే వింటలేరంటే ఇక సామాన్యుని మాట వింటారు? ఎవరు కరెక్షన్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు ఈ సమస్య ఎదురైంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎట్లా ప్రక్షాళన చేయాలని ప్రయత్నించండి. అది సాధ్యం అవుతుందా కాదా అనేది తర్వాత విషయం, కానీ ఒక ప్రయత్నం అయితే చేసి చూడాలి. ఎందుకంటే మీ దృష్టికి వచ్చింది, మీరు సఫర్ అవుతారు. కొందరు అధికారులు ఎట్లుంటారంటే ప్రజాప్రతినిధులు ఏముంది, 5 ఏళ్లకు ఒకసారి గెలుస్తారు, తర్వాత గెలుస్తారో గెలవరో తెలియదు. మనమేంది గవర్నమెంట్ ఆఫీసర్లము, ఎల్లకాలం ఉంటామా, రిటైర్ అయ్యేదాకా ఉంటాం కాబట్టి వీళ్ళ మాట ఏం తినేదని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ అవినీతికి ఎట్లా అడ్డుకట్ట వేయాలి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దశలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి వేళ్ళూను కొనిపోయింది. ఇదైతే సత్యము. ఎస్, ఇక్కడ ఈ ప్రాబ్లం రైజ్ చేసింది ఎవరు? జనసేన పార్టీ తరఫు నుంచి గెలిచి మంత్రి అయిన నాదెండ్ల మనోహర్. ఎస్, ఈజ్ ఎ సీనియర్. అండ్ దెన్ తెలుగుదేశం పార్టీ నుంచి పర్టికులర్గా వరదరాజులరెడ్డి, ఆయన ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే టీడీపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి, కూటమిలో ఉన్న 2 పార్టీల నుంచి కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక రమాదేవి చెప్పినట్టుగా వీళ్ళు ఈ ఇష్యూని రైజ్ చేశారు కాబట్టి ఈ పాయింట్ బయటకు వచ్చింది. అంటే అధికారులు అవినీతి నీళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు, పనులు చేయటం లేదని, కనీసం ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోవట్లేదని, దిక్కే లేదని, చాలా విషయాల్లో మేము చెప్తుంటే మా మాటకు దిక్కే లేదని వీళ్ళే ఆరోపిస్తున్నారు. కానీ ఇలా చెప్పకుండా బయటికి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలు ఇంకెంతమంది ఉన్నారు? అది టీడీపీ వాళ్ళు కావచ్చు, గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల్లో ఇంకెంతమంది ఉన్నారో వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ దాన్ని రికార్డ్ చేసి ఆ ఇష్యూని బయటికి రైజ్ చేశారు. అందువల్ల మనకు తెలిసింది. అలాగే వరదరాజులరెడ్డి సీనియర్ కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి చంద్రబాబు ఉన్నాడు, రేపొద్దున క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారేమోనన్న భయం కూడా లేకుండా ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు కాబట్టి ఇష్యూ బయటకు వచ్చింది. కానీ ఇలా చెప్పకుండా ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మంచిది కాదు. బేసిక్గా పొలిటికల్ చాణక్యుడు అంటారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి ఇష్యూల్లో ఆయన సీఎంగా ఉన్న రాష్ట్రంలో అధికారులే ఎమ్మెల్యేల మాట, మంత్రుల మాట వినకపోతే ఇంకా పరిపాలన ఎక్కడ సాగుతుంది అనేది నాకు అర్థం కాని విషయం. లంచం గురించి పక్కన పెడితే అధికారులు మాట వినడం లేదనే దానికి సంబంధించి ఎమ్మెల్యే, మంత్రే కాదు స్వయాన సీఎం చెప్పారు. ఇంకా గత ప్రభుత్వం మాదిరి అనుకుంటున్నారేమో, ప్రభుత్వం మారింది, మీ యొక్క తీరు కూడా మార్చుకో లేదంటే యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు చెప్పారు. అధికారులు మీటింగ్ పెడుతున్నారు.
సో మార్పు రావట్లేదు, యాక్షన్ ఎక్కడ? అదే ఫస్ట్ క్వశ్చన్. అవినీతికి అంతం పాడాల్సింది ఎవరు? అధికార పార్టీ. మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేసే కదా మీకు 164 స్థానాలు ఇచ్చారు, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. కేవలం 151 స్థానాలు ఉన్నటువంటి గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని 11 స్థానాలు పరిమితం చేసి 164 స్థానాలు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. సో అవినీతి జరుగుతుందని చెప్పి మీ ఎమ్మెల్యేలు మంత్రులే స్వయంగా చెప్తున్నప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది మీరే కదా. ఎస్, పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వం మారదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అదే ప్లేస్ లో ఉంటారు. అట్లా అని చెప్పి అవినీతి జరుగుతుంటే అంగీకరించాలంటే కాదు కదా, యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఎంతో కొంత మార్పు వస్తుంది. ఫస్ట్ లో ఏదైతే 2024లో అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏ టీడీపీగా సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడే చెప్పారు, ఆ తర్వాత మీటింగ్ లో కూడా చెప్పారు అధికారుల మాట వినడం లేదు అని. సో ఇంతకాలం 2 years అయిపోయింది ఆల్రెడీ, ఇప్పటికైనా యాక్షన్ ఉండాలి కదా. ఎస్, ఈ సందర్భంగానే క్వశ్చన్ రైజ్ అవుతుంది, అవినీతికి అంతం ఎప్పుడు, అధికారుల్లో మార్పు ఎప్పుడు అని.